హలో అండి. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అలాగే సూపర్ ఫన్నీగా కూడా ఉండబోతుంది. మిస్ అవ్వకుండా కంప్లీట్‌గా చూసే ప్రయత్నం చేయండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆఫీస్‌కి ఉన్న పలంగా ప్రసాద్ గారు వస్తారు. అప్పుడే స్టాఫ్ అందరితో కలిపి మీటింగ్ అరేంజ్ చేస్తారు. ఇదేంటి ఈయన ముందుగానే వచ్చేసారు, ఇంకా మనమేం డిజైన్స్ రెడీ చేసుకోలేదు కదా అని కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఏంటి సార్ అన్న టైం కన్నా ముందుగానే వచ్చారు, ఇంకా మీటింగ్కి 2 days టైం ఉంది కదా, మేము మీకు ఇవ్వడానికి పర్ఫెక్ట్ డిజైన్స్ అనేవి ఇంకా రెడీ చేసుకోలేదు అని కావ్య అంటే, అది కాదమ్మా, నేను డిజైన్స్ చూడటానికి రాలేదు, మీ దగ్గర నుండి ఒక విషయం క్లారిటీ తీసుకుందామని వచ్చాను అని అంటే, ఏంటి సార్ అది అని రాజు అడుగుతాడు. అప్పుడే ప్రసాద్ గారు, మీరు భార్యాభర్తలుగా ఇద్దరు కలిసి లేరని, మీ ఇద్దరి గొడవల వలన క్లయింట్స్ని పట్టించుకోవట్లేదని, వాళ్ళకి పర్ఫెక్ట్ డిజైన్స్ ఇవ్వట్లేదని, వాళ్ళని సాటిస్ఫై చెయ్యట్లేదని, మీరిద్దరూ కలిసి లేకపోవడం వల్లనే మొన్న అవార్డు కూడా మిస్ అయిందని బయట మార్కెట్లో టాక్ ఉంది. మరి అలా అయితే మా ప్రాజెక్ట్ మాత్రం మీకు ఎలా ఇస్తాను చెప్పండి, ఈ విషయంలో మీరు నన్ను క్షమించాలి, నేను మీకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వలేను అనేసరికి స్టన్ అయిపోతారు రాజ్ కావ్యలిద్దరూ. అప్పుడే రాజ్ తన మనసులో, లేదు వీల్లేదు, ఎలా అయినా ఈ ప్రాజెక్ట్ మనకే వచ్చేలా చేసి ఈ ప్రాజెక్ట్లో నేనే గెలిచి సీఈఓనవ్వాలి, ఈ కళావతి పొగరు అనచాలి, ఈ రాజ్ అంటే ఏంటో అందరికీ తెలిసేలా చెయ్యాలి అని అనుకుంటూ, అప్పుడే రాజ్, అయ్యో సార్ ఏంటి సార్ మీరు, ఎవరో ఏదో చెప్తే అది నమ్మేసి అదే నిజమనుకుంటే ఎలా చెప్పండి, మేం భార్యాభర్తలుగా కలిసి లేకపోతే అసలు ఒకే కంపెనీలో కలిసి ఎలా వర్క్ చేస్తాం చెప్పండి, మా ఇద్దరం పేపర్ డిజైన్ లాగా పాలు నీళ్ళలాగా కలిసి ఉన్నాం కాబట్టే క్లయింట్స్ అందరికీ బెస్ట్ డిజైన్స్ ఇస్తున్నాం, మేము అలా పర్ఫెక్ట్ డిజైన్స్ ఇస్తున్నాం కాబట్టే వెళ్ళిపోయిన క్లయింట్స్ అందరూ కూడా మళ్ళీ మా కంపెనీకి వచ్చారు, అలాంటిది మా కంపెనీ గురించి మా గురించి ఎంతో తెలిసిన మీరే మమ్మల్ని నమ్మకపోతే ఎలా సార్ అంటూ కావ్య నడుంపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని, మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాను, నువ్వు కూడా కొంచెం మేనేజ్ చేయవే అని అడిగితే, నడుంపై చెయ్యి వేస్తే మాటలు ఉండవండి అని అంటుంది కావ్య. అప్పుడే చెయ్యి తీసేసి కావాలనే కావ్యని పడిపోయేలా చేసి పట్టుకుంటాడు రాజ్. ఇంతలోనే కావ్య లేచి నిల్చొని, అవును సార్, ఎవరో ఏదో చెప్తే అదే నిజమని మీరెలా అనుకుంటారు అని అంటే, అప్పుడే ప్రసాద్ గారు, ఏమో అమ్మా, నాకు నమ్మకం కలగట్లేదు, మీ ఇద్దరూ కలిసి ఉంటే మరి నువ్వు మీ పుట్టింటి నుండి ఎందుకు ఆఫీస్కి వస్తున్నావు అని అడుగుతారు. దాంతో షాక్ అవుతారు రాజ్ కావ్యలిద్దరూ. ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. అప్పుడే రాజ్, వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాలేదని తనని చూసుకోవడానికి కొద్ది రోజులు కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది, తిరిగి మళ్ళీ వచ్చేసింది, ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది, మీకు అంత డౌట్గా ఉంటే మీరు మా ఫ్యామిలీ ఫ్రెండే కాబట్టి మా ఇంటికి వచ్చి చూడొచ్చు, మా ఇద్దరం ఒక్కటిగా ఉన్నామా లేదా అనేది అని అంటే, అప్పుడే ప్రసాద్ గారు, నువ్వు మంచి ఐడియా ఇచ్చావు రాజ్, అలాగే వస్తాను, కానీ మరోలా అనుకోకండి, మీ ఇద్దరూ కలిసి ఉంటే ఏ గొడవలు లేకుండా ఉంటే మాకు ఇంకా బెస్ట్ అవుట్పుట్ ఇస్తారని నాకు మీ మీద నమ్మకం ఉంది, మరి అందరూ అనుకునేది నిజమా మీరు చెప్పేది నిజమా అనేది చూసుకోవాలి కదా, అందుకే ఇదంతా అని అంటే, అయితే వెళ్దాం పదండి సార్, ఇప్పుడే మీరు మాతో మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి మీకే అర్థమైపోతుంది కదా అని అంటే, అప్పుడే ప్రసాద్ గారు, ఇప్పుడు కాదు రాజ్, నేను తర్వాత వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో శృతి, అదేంటి సార్ మీరు మేడం అని చెప్తుంటే, మతిలేని శృతి నువ్వు మాట్లాడకు, అందరూ వెళ్ళి మీ వర్క్స్ చేసుకోండి అని చెప్పి అందరినీ పంపించేస్తాడు రాజ్. ఇక రాజ్ అయితే కావ్యతో, ఏంటిది ఇలా మెడక చుట్టుకుంది, ఎలా అయినా సరే ఈ ప్రాజెక్ట్లో గెలిచి సీఈఓ అవుదాం అనుకుంటే ఇదేంటే కొత్త ట్విస్ట్, అసలు ఇది ఆయనకు వచ్చిన ఆలోచనేనా లేకపోతే నువ్వే ఫోన్ చేసి చెప్పావా అని అడిగితే, మీకు వేరే పనే లేదా, ఎప్పుడు ప్రతిదానికి నన్ను అనుమానిస్తారేంటి అని అంటుంది కావ్య. ఇక ఇంతలో ఆఫీస్ అయిపోయి అందరూ ఇంటికి బయలుదేరుతూ ఉంటే రాజ్ అయితే కావ్యని పిలిచి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. ఇంకెక్కడికి, మా ఇంటికి, మా పుట్టింటికి అని అంటే, అబ్బచ్చా ప్రసాద్ గారు వస్తారన్న విషయం మర్చిపోయావా ఏంటి, నువ్వు వెళ్ళి పుట్టింట్లో కూర్చుంటే ఆయనకి నేనేం సమాధానం చెప్పాలి, చేసింది చాలు గాని ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు రాజ్. ఏంటండి ఏమంటున్నారు అని కావ్య అడిగితే, నటించింది చాలు, మన ఇంటికి వెళ్దాం పదా, ప్రసాద్ గారు వచ్చారంటే మళ్ళీ అడ్డంగా దొరికిపోతాం పదా అని చెప్పి కావ్యను బలవంతంగా కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకొస్తాడు రాజ్. ఇంతలో హాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రాజ్ కావ్యలు ఇద్దరూ రావడం చూసి అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇంద్రాదేవి, ఏంట్రా కావ్యని తీసుకొని వచ్చావు అంటే, ప్రసాద్ గారి ప్రాజెక్ట్లో కావ్యనే గెలిచిందా,
నువ్వు తనని అందుకే పందెం ప్రకారం భారీగా ఒప్పుకొని తీసుకొచ్చేసావా? నాకు తెలుసురా ఇలానే జరుగుతుందని, నా మనోరాలు గెలుస్తుందని నాకు తెలుసు అని అంటుంది ఇంద్రాదేవి. అప్పుడే రాజ్, ఇక చాలా ఆపునానమ్మా, అసలు జరిగింది ఏంటంటే అంటూ మొత్తం విషయం చెప్తాడు రాజ్. అప్పుడే అందరూ నవ్వుకుంటూ మంచి పనైంది, తిక్క కుదిరింది వెదవకి అనుకుంటూ ఉంటాడు సీతారామయ్య తన మనసులో. అప్పుడే సీతారామయ్య, మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు రాజ్ అని అడిగితే, చేయడానికి ఏముంది, ప్రసాద్ గారు వచ్చి వెళ్ళేంత వరకు ఈ కళావతి ఇక్కడే ఉంటుంది అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు రాజ్. ఇంతలో కావ్య, ఏంటమ్మమ్మ ఇదంతా అని అంటే, ఏమీ కాదు, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్తుంది. దీంతో రుద్రాణి అయితే షాక్ అవుతుంది. ఇంతలో అందరూ వెళ్ళిపోగానే అప్పుడే సీతారామయ్యతో ఇంద్రాదేవి, బావా ప్రసాద్ గారు రావడానికి ఓ 2-3 రోజులు టైం పట్టేలా చేయవా, ఈలోగా వాళ్ళిద్దరూ దగ్గర అవడానికి అవకాశం ఉంది కదా అని అంటే, నా మనసులో మాటే చెప్పావు, నేను చూసుకుంటానులే అని చెప్తాడు సీతారామయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.